దశాబ్దాలుగా విజయవాడ నగర గ్రామీణ వాసులు ఎదురుచూస్తున్న నున్నా గుణదల రైల్వేపై వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ మార్గంలో నిత్యం 200 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజులో కనీసం 14 నుంచి 16 గంటలు రైల్వే గేటు మూసి ఉండడంతో వాహనదారులకు నిరీక్షణ తప్పటం లేదు. ఈ పరిస్థితిలో 98.68 కోట్లతో అత్యాధునిక ఆర్ఓబి నిర్మించేందుకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. ఆర్ఓబి నిర్మించేందుకు భూమి పూజ కూడా జరిగింది. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. విజయవాడ గ్రామీణంలోని నున్న, పాతపాడుతో పాటు ఆగ్రిపల్లి, నూజివేడు తదితర ప్రాంతాల ప్రజలు నగరంలోనికి వచ్చేందుకు నున్న గుణదల రైల్వే గేటు దాటాల్సి ఉంటుంది. 316 నెంబరు రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు దాటి గుణదల వైపు రాకపోకలు సాగించాలి. చెన్నై, హౌరా ప్రధాన మార్గం కావడంతో నిత్యం 200కు పైగా ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్లు పరుగులు పెడుతుంటాయి. ప్రతి 10-15 నిమిషాలకు గేటు వేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి వరుసగా 4-5 రైళ్లు వస్తుంటాయి. అరగంటకు పైగా గేటు అలాగే వేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యల నుంచి గట్టెక్కించాలని దశాబ్దాలుగా వాహనదారుల నుంచి డిమాండ్ ఉంది. గుణదల నున్న మార్గంలో 316 గేటు వద్ద రైలు పై వంతెన నిర్మించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పలుదప్పాలు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పై వంతెన నిర్మాణానికి గత ఏడాది అనుమతి లభించింది. ఈ ఏడాది మార్చి 30న పనులకు ఆమోదం తెలిపారు. అదే రోజు పై వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తాజాగా రైలు పై వంతెన నిర్మాణ పనులు ఆరంభిస్తున్నారు. 920 మీటర్ల పొడవుతో ఆర్ఓబిని నిర్మించనున్నారు. ఈ వంతెన రోడ్డు, డ్రైనేజీ కాలువతో కలిపి 24 మీటర్ల వెడల్పు ఉంటుంది. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి తగ్గట్లుగానే ఆర్ఓబి నిర్మాణం పూర్తయితే వాహనదారులు సునాయాసంగా రాకపోకలు సాగించే వీలుంటుంది. అలాగే విజయవాడ గుణదలతో పాటు నున్న ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సమీక్షలు జరిపి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించామని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న ఎల్సీ నంబర్ 8 ఆర్ఓబికి కూడా వచ్చే నెల రోజుల్లో శంకుస్థాపన చేసి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ ఆర్ఓబి ద్వారా విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరటంతో పాటు గుణదల రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చెందుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. గతంలో ఆర్ఓబీలకు రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు ఇవ్వాల్సి ఉండేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు 100% కేంద్ర నిధులతోనే వీటిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఒకటో రెండో చేయగలిగాను, కానీ మిగతా చేసేదానికి కోర్టు కేసుల వల్ల చాలా ఆగిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా గుణదల ప్రాంతంలో ఉన్న 20 సంవత్సరాల కోరిక, ఈ ప్రాంతవాసుల కోరిక అయిన ఎల్సీ నంబర్ 8, ఎల్సీ నంబర్ 316 మనం గట్టిగా సాధించాలని వారు చెప్పిన మీదట మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చాం, ఇన్స్పెక్ట్ చేసుకున్నాం, ప్రతిదీ పరిశీలించి ఆ రోజు కాడి నుంచి మా ప్రయాణం రైల్వే మంత్రి గారి నుంచి డిఆర్ఎం గారి వరకు కూడా వెళ్ళి ఈ ప్రాజెక్టులు తీసుకురావడంలో పడ్డ కృషి నిజంగా చాలా కష్టతరంగా పడ్డాం. ఎందుకంటే ఎన్నో సమస్యలు, 8 డిపార్ట్మెంట్లు ఇక్కడ కోఆర్డినేషన్ ఉండాల్సినవి, 8 డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్ చేయటమే పెద్ద తలనొప్పిగా మారిన విషయం. ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు ఉమాగారి దగ్గర నుంచి ఒక ఫోన్ వస్తుందంటే ఈయన ఆర్ఓబీలకి చేస్తున్నారని చెప్పి గబగబా నేను అలర్ట్గా ఉంటాం. కాబట్టి ఇద్దరం కలిసి ఇవాళ ఈ ప్రాంతవాసుల చిరకాలిక కోరికైన ఎల్సీ నంబర్ 316ని సాధించాం. ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. రేపు రాబోయే నెల రోజులలో ఎల్సీ నంబర్ 8 ఏదైతే ఏలూరు రోడ్డు గుణదలని కలిసే ఎల్సీ నంబర్ 8ని కూడా ప్రారంభిస్తాం. ఇట్లాగే శంకుస్థాపన చేస్తాం. 2 సంవత్సరాల్లో ఈ రెండింటిని ప్రారంభించే విధంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇహ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే మన దేశం యొక్క దశ మార్చే విధంగా రైల్వేలే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఎంఎస్ఎంఈలే కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ ఏ ఫీల్డ్ చూసుకున్నా ఇవాళ దేశం ఆర్థిక శక్తి 4వ అతి గొప్ప ఆర్థిక శక్తిగా ప్రపంచంలో వచ్చింది అంటే అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి వల్లే సాధ్యమైంది.
తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ నగరంలో వారే కాకుండా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఎప్పుడు వెళ్ళినా కూడా చిరునవ్వుతా సమాధానం చెబుతా సమస్యలను పరిష్కరించే విధంగా వ్యవహరించే వ్యక్తి మన అశ్విని వైష్ణవ్ గారు. వీరిద్దరి సహకారం అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్. ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు మీరు ముందుకు తీసుకొచ్చి నేను ఢిల్లీ పర్యటనలో నా ముందు పెడితే వాటిని పని అయ్యే విధంగా చేస్తానని చెప్పి నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తా, నిరంతరం మాకు ఒక గైడెన్స్ ఇస్తా, మమ్మల్ని ఒక దిశానిర్దేశం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులు విజయవాడ నగరంలో కాకుండా ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద మేము చూస్తే ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు ఒక 5 ఆర్ఓబీలు ఆర్యూబీలు సాధించుకున్నామంటే ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఎల్సీ నెంబర్ 8 గుణదల్లో ఉన్న ఎల్సీ నెంబర్ 8, ఎల్సీ నెంబర్ 316, ఇది కాకుండా 1E కొత్త రాజేశ్వరిపేట పాత రాజేశ్వరిపేట దగ్గర ఎల్సీ నెంబర్ 1E కూడా ఇవాళ సాధించుకున్నాం. బాంబే కాలనీ టు మధురానగర్ ఆర్యూబీ కూడా సాధించుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో ఎల్సీ నెంబర్ 7 బోండా ఉమా గారి ఆధ్వర్యంలో పప్పుల మిల్లు దగ్గర కూడా ఇంకో ఆర్ఓబీని శాంక్షన్ చేయించుకోబోతున్నాం. కాబట్టి ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 5-6 ఆర్ఓబీలు ఆర్యూబీలు తెచ్చామంటే విజయవాడ ప్రాంతంలో 10 ఆర్ఓబీలు ఆర్యూబీలు తీసుకొచ్చాం. ఇక ఈ ప్రాంతంలో అతి త్వరలో వచ్చే సంవత్సరం కల్లా అమృత్ భారత్ కింద ఇవాళ గుణదల రైల్వే స్టేషన్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా శాటిలైట్ స్టేషన్ కింద అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కింద ఇక్కడ స్టేషన్ ఓపెన్ చేయించుకోబోతున్నాం. దీంట్లో 12 మీటర్ ఆర్ఓబీ ఉండబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కవర్డ్ ప్లాట్ఫామ్స్ ఉండబోతున్నాయి. అత్యాధునిక రైల్వే స్టేషన్ ఉండబోతుంది. ప్రయాణికులకి అత్యంత సౌకర్యాలన్నీ దీంట్లో ఉండబోతున్నాయి. కాబట్టి ఈ గుణదల శాటిలైట్ స్టేషన్ మన ఈ ప్రాంత వాసులే కాదు, తూర్పు నియోజకవర్గ వాసులు, సెంట్రల్ నియోజకవర్గంలో ఒక పార్ట్ ఆఫ్ వాసులు చూస్తే విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళని అవసరం లేకుండా ఇక్కడ రైల్వే అవసరాలు తీర్చగలిగే స్టేషన్ ఇవాళ గుణదల రైల్వే స్టేషన్గా రాబోతున్నందుకు మనందరం చాలా గర్వంగా ఈ ప్రాంత వాసులుగా ఆనందించాల్సిన విషయం. రేపు రాబోయే మనం చూస్తాం పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలకి ఒక మంచిగా ఉపయోగపడుతుంది. రోజు మనకి ఇక్కడ గుణదల్లో మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. మేరీమాత ఉత్సవాలకి స్టేషన్ దాకా వెళ్లకుండా రైళ్లు ఇక్కడ ఆగుతాయి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకి పనికొచ్చే వేదికగా ఈ గుణదల రైల్వే స్టేషన్ నిలవబోతుంది. దానికి కూడా ఇటువంటి నేను చూస్తే నియోజకవర్గంలో 4 రైల్వే స్టేషన్లు ఉంటే 3 అమృత్ భారత్ కింద డెవలప్ అవుతున్నాయి. రేపు కొండపల్లి కూడా డెవలప్ చేయబోతున్నాం. అతి త్వరలో జగ్గయ్యపేట కూడా డెవలప్ చేస్తాం. ఇటువంటి ఎన్నో అవకాశాలు మనకిచ్చిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో సమస్యల్ని పరిష్కరించడానికి నన్ను నిరంతరం వెంటాడుతూ నన్ను చేయబట్టి నడిపిస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమా గారికి, ఇహ రైల్వే అధికారులు నిజంగా వాళ్ళనైతే నేను చాలా ఇసిగిచ్చా. నిజంగా ఎక్కడికక్కడ వెళ్ళటం, రైల్వే బోర్డు ఎండీని కలవటం, కేంద్ర మంత్రిని కలవటం, సుమారు 4 సార్లు జిఎం గారిని కలవటం, 10 సార్లు డిఆర్ఎం గారిని కలవటం, వాళ్ళు లైన్లోకి తీసుకొచ్చే విధంగా తిరగటం, వాళ్ళతో పని చేపించుకుని వాళ్ళు కూడా నాకు ఎంతో సహకరించి నవ్వుతా మాట్లాడుతా నన్ను సహకరించిన వాళ్ళకి, ఇవాళ ఇక్కడికి వచ్చిన ఏడీఆర్ఎం గారికి, మన గతశక్తి సైమన్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక రైల్వే అధికారులందరికీ కూడా, మా పిఆర్ఓ గారు అయితే ప్రతినిత్యం ఇది జరుగుతుంది సార్ అని చెప్పి ప్రతినిత్యం మమ్మల్ని బాగా చేసిన పిఆర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఈ గుణదల వాసుల కోరిక ఆయన ఎల్సీ నెంబర్ 8 కాకుండా ఎల్సీ నెంబర్ 316 కాకుండా అతి త్వరలో గుణదల రైల్వే స్టేషన్ కూడా
ఏర్పాటు చేసి మీరు నన్ను బోండా ఉమా గారిని గద్దే రామ్మోహన్ గారిని గెలిపించిన కృతజ్ఞత భాగంగా ఇవన్నీ మేము దగ్గరుండి ప్రతినిత్యం ఏ సమస్య ఉన్నా పోరాడతామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ద DRM, ADRM and also the railway department for giving me so many opportunities. Around 9 LC number gates have been being inaugurated in Vijayawada Parliament itself. I once again thank the Railway Minister and Prime Minister and CM. Thank you very much. ఇక ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వేగవంతం చేశామని ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు చెప్పారు. తాము గెలిచినప్పటి నుంచి నిరంతరం రైల్వే అధికారులతో, రైల్వే బోర్డుతో, కేంద్ర మంత్రితో దపదపాలుగా చర్చలు జరపడం వల్లే ఈ నిధులు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. LC నంబర్ 316తో పాటు త్వరలోనే LC నంబర్ 8 పనులను కూడా క్లియర్ చేస్తామని, ప్రస్తుత పదవీ కాలంలోనే నియోజకవర్గంలోని రైల్వే ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. ఒకవైపు ఇటేపు ఈ గేట్ ఉంది, ప్రధానమైన లైన్లు కలకట, విశాఖపట్నం ఇవన్నీ, అటేపు నుంచి ఆ లైను మచిలీపట్నం, గుడివాడ అటు నుంచి ఆ లైన్ వెళ్తుంది. ఈ 2 లైన్లు కూడా సిటీలోంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఆగిపోవటానికి ఈ రైల్వే గేట్లు కీలకంగా అంతకుముందు అడ్డుగా ఉండేవి. దీన్ని అధికారంలోకి రాగానే 2024 మరి నేను ఈ ప్రాంత శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు నిరంతరం అధికారులతో, ఆయన ఢిల్లీ లెవెల్లో దీనికోసం ఆయన మోహన్ బాబు అని ఒక పర్సనల్ పిఏని రైల్వే ప్రాజెక్టుల కోసం ఏదైతే ROBలు, RUBలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా పెట్టి, అట్లాగే ఢిల్లీలో కూడా ప్రత్యేకంగా రైల్వే మంత్రి గారిని ఈయన వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటం, అలాగే ఆయనతో నిరంతరం టచ్లో ఉండటం, రైల్వే బోర్డు అధికారులతో ఈ ఫైల్ని నిరంతరం కూడా ట్రాక్ చేసాం. ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళతో మాట్లాడి దీని అర్జెన్సీని తెలిపి దాన్ని క్లియర్ చేయమని రిక్వెస్ట్ చేయటం వల్ల ఈ 316 ROB మరి వాళ్ళకి 24 నెలలు నిరంతర కృషి వల్ల అయిందని ఈ ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు, ఆ పని చేపట్టినప్పుడు ఆ పని ఫలితాలను ఇస్తే దానికి సంతోషం. ఇంకా 18 నెలల్లో ఇప్పుడే సైమన్ గారు చెప్పారు 98 కోట్లు దీని టోటల్ బడ్జెట్. 98 crores మరి రోడ్లు కానీ, సర్వీస్ రోడ్లు కానీ, ROB కానీ అన్నీ పూర్తి చేసి 18 నెలల్లో ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, వల్ల త్వరగా పనులు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. మరి 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకోటి ఉంది ఇక్కడ అసలైంది, ఒలోచార్ కంపెనీ దగ్గర బ్రిడ్జ్ నెంబర్ 8 ROB 2009లో ఆనాడు ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన దాని కాడి నుంచి అప్పటి నుంచి ఫస్ట్ RVS కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇచ్చారు. నేను 2014లో ఎమ్మెల్యే అయినాక దాని మీద నిరంతరం కూడా పనిచేసాం, కానీ చేయలేకపోయాం. ఎందుకంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఆర్బిట్రేషను, RVS కంపెనీ కన్స్ట్రక్షన్ వాళ్ళు, కాంట్రాక్టర్స్. దాంతో అది డిస్ప్యూట్లో పడిపోయింది. ఆ 2019 టైం కూడా అయిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం కోర్టులో డిస్ప్యూట్ సాల్వ్ అయినా చేయలేకపోయారు. 2024లో మళ్ళీ నేను రెండోసారి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా చిన్ని గారు గెలిచిన తర్వాత నిరంతరం కూడా దీని మీద దృష్టి పెట్టి, ఆ రోజు GM గారితో కానీ, DRM గారితో కానీ, అధికారులు ADRM గారు కానీ అందరితో కూడా వాళ్ళ ఆ కార్యాలయానికి వెళ్ళి సమావేశమయ్యి దీంట్లో టెక్నికల్గా ఈలు, SCలు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు అందరితో కూడా కూర్చొని దీన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం. ఆ ఫాస్ట్ ట్రాక్లో ఆఖరికి GM ఆఫీస్ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ ఆఫీసు కూడా నిరంతరం కూడా ట్రాక్ చేసాం. దానివల్ల ఈ పని 24 నెలల్లో చేయగలిగాం. అలాగే
ఆ ఉలోచారు కంపెనీ దగ్గర ఉన్నది కూడా ఇప్పుడే ఎస్ఎస్సి గారు చెప్పారు. దాంట్లో కూడా శుభవార్త వచ్చింది. దాన్ని కూడా నిరంతరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్లు కావాలంటే స్వయంగా శివనాథ్ గారు, నేను సిఎస్ గారితో, ఇప్పుడు ఏవైతే సిఎస్ గారు ఉన్నారో చీఫ్ సెక్రటరీ గారు సాయి ప్రసాద్ గారితో కూర్చొని మాట్లాడి పర్సనల్గా దీన్ని వేగవంతంగా అనుమతులు ఇవ్వాలి, చాలా అర్జెన్సీ ఉంది, అది ఎప్పటి నుంచో అది ఆగిపోయిందంటే దాన్ని వెంటనే సాయి ప్రసాద్ గారు కూడా కింద స్థాయి అధికారులతో, ఇరిగేషన్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో అందరితో కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల స్టేట్ గవర్నమెంట్ పాత్రలో ఉన్నటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా క్లియరెన్స్లు వచ్చినాయి. ఇంకా చిట్ట చివరి క్లియరెన్సు ఇరిగేషన్ వాళ్ళు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయాలి, లాస్ట్లో అది ఆగింది. దాన్ని కూడా నిన్న ఎంపీ గారు మొన్న లాస్ట్ వీక్లో మాట్లాడటం జరిగింది. ఇప్పుడే ఎస్ఎస్సి గారు చెప్పారు, అది కూడా ఇవాళ రేపట్లో హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది. దాన్ని కూడా ఒక నెల రోజుల లోపే టెండర్ స్టేజ్కి తీసుకొస్తామని కూడా మీ అందరికీ శుభవార్త తెలియజేస్తూ ఉన్నాం. ఏమైతే చెప్పామో అది చేస్తాం. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది. ప్రతిరోజు వచ్చి మీకు కనపడాల్సిన పని లేదు. మీరు ఏ సమస్య ఉన్నా మా నోటీస్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ సురేష్ కానీ, సీనియరు నాయకుడు నాని కానీ, భార్గవ్ కానీ, ఇంకా మహిళలు సత్య కానీ, ఇంకా మురళి కానీ, ఎవరైతే ఉన్నారో దివ్య కానీ, వీళ్ళందరూ ఎవరికి చెప్పినా మేము ఆ పనిని వేగవంతంగా పూర్తి చేస్తాం. అది స్టేట్ గవర్నమెంట్దా లేదంటే రైల్వే డిపార్ట్మెంట్దా బ్రహ్మాండంగా చేసాం. అలాగే ఎస్ఎల్వి అపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఇష్యూస్ చెప్పారు, కైలాష్ అపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఇక్కడ ప్రతి వెంచర్ గురించి, ప్రతి సమస్య గురించి అవగాహన ఉంది మాకు. ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కూడా పనిచేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఢిల్లీలో ఈ రైల్వే ఫైలు కదిలించడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నిసార్లు వాళ్ళని కలవాల్సి వచ్చిందో, ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చిందో నాకు పార్లమెంట్ సభ్యుడికి తెలుస్తుంది. అన్నిసార్లు వాళ్ళతో మాట్లాడాం. ఆఖరికి ఈ గుణదల ఉలోచారు కంపెనీ దగ్గర ఉన్న ఆర్ఓబి నెంబర్ 8 దాన్ని ఇన్లాండ్ వాటర్ వేస్ వాళ్ళతో ఇబ్బంది ఉంటే మళ్ళీ దాన్ని వ్యక్తిగతంగా పార్లమెంట్స్ సభ్యుడు చిన్ని గారు వెళ్ళి ఆ ఇన్లాండ్ వాటర్ వేస్తో వాళ్ళతో మాట్లాడబట్టి ఇక్కడ ఉన్నటువంటి అర్జెన్సీని తెలపబట్టి అది కూడా క్లియర్ చేశారు. అది మామూలుగా అయితే 1 సంవత్సరం వరకు కూడా ఆ ఫైలు కదిలేది కాదు. మన పార్లమెంట్ సభ్యుడు ఢిల్లీ లెవెల్లో నిరంతరం కూడా కూర్చొని దాన్ని ఫాలో అప్ చేసి కంటిన్యూగా మాట్లాడబట్టి ఆ కార్యక్రమం అంతా కూడా చేయగలిగాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఈ 316 ఇవాళ శంకుస్థాపన చేసుకునే ఆర్ఓబి నెంబరు 316. ఈ 316 శంకుస్థాపనకి చాలా స్టోరీ జరిగింది. ఎంతో కష్టపడితే కానీ నిరంతరం ఎంతోమంది అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి డివిజనల్ స్థాయి అధికారులు నిరంతరం పనిచేసి నిరంతరం కోఆర్డినేషన్ చేస్తే కానీ ఢిల్లీతో అది సాధ్యం కాల. ఇవాళ పార్లమెంటు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ ఆర్ఓబీలకి 100% ఫండింగు సెంట్రల్ గవర్నమెంటే తీసుకొచ్చారు. దానివల్ల కూడా మనకి స్టేట్ గవర్నమెంట్కి బడ్డన్ లేకుండా జరిగింది. ఇవాళ ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఎక్కడైతే గేట్లు ఉన్నాయో అవన్నీ కూడా 100% సెంట్రల్ గవర్నమెంటు రైల్వేస్ వాళ్ళే భరిస్తూ ఉన్నారు. ఈ 98 కోట్లు కూడా మొత్తం కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆ సిస్టంలో ఉన్నటువంటి బడ్జెటు. ఇవాళ విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు ఇలాంటి 5-6 ప్రాజెక్టులు, 5-6 ఆర్ఓబీలు ఇప్పటికీ మన పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అయినాక ఇక్కడ గెలిచిన తర్వాత ఈ 24 నెలల్లో సాధించడం జరిగింది. అన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు గమనించాలి. ఒక పని చేసే శాసనసభ్యుడు, ఒక పని చేసే పార్లమెంట్ సభ్యుడు ఉంటే ఏ విధంగా ఆ పనులన్నీ కూడా ప్రజల సమస్యలు తీరుతాయి, అభివృద్ధి జరుగుతో తెలియజేసుకుంటూ మాకు మరీ చాలా సంతోషంగా ఉంది. దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే నేను రెండో బ్రిడ్జ్ చెప్పానో, బ్రిడ్జి నెంబర్ ఆర్ఓబి నెంబర్ 8
మొన్నే వాళ్ళకి అవతల రోడ్డు మీద గుణదల వైపు ఇళ్ళు ఏదైతే గతంలో వాళ్ళకి అన్యాయం జరిగిందో ఆ ఇళ్ళు కూడా కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళకి అది క్లియర్ చేసాం. త్వరితగతిన వెంటనే వచ్చే నెలలోపే దాన్ని కూడా టెండర్ పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈ 2-3 నెలల్లోనే మళ్ళా ఇంకొక కార్యక్రమం పెట్టుకొని దాని శంకుస్థాపన కూడా చేస్తామని ఈ సందర్భంగా